హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ది ఛానల్. ఓకే, ఈరోజు అయితే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేను చిన్ని ఇద్దరం హ్యాపీగానే ఉన్నాము. సో ఎందుకు అంటే చెప్తా, ముందు వ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ కాఫీ తాగేద్దాము. అండ్ ఇంకా మనకి వర్క్ కూడా ఉంది, ఎడిటింగ్ వర్క్ ఉంది కదా. సో ఎడిటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేయాలి. అండ్ ఇప్పుడు చిన్ని ఒక వర్క్ మీద అయితే బయటికి వెళ్ళింది. 5 minutes అవుతుంది అనుకుంటా వెళ్ళి. అండ్ వాళ్ళ వెదర్ మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉందండి. మార్నింగ్ నుంచి దారుణంగా చలిపెడుతుంది ఇక్కడ. అండ్ ఏంటంటే సడన్గా కాదు, నైట్ నుంచి కొంచెం వెదర్ అంతా కూల్గానే ఉంది. బట్ ఇప్పుడు ఏంటిదంటే బయట ఇట్లా గాలి లేస్తుంది. అండ్ మార్నింగ్ నుంచి ఇది అవుతుంది, చాలా చలి పెడుతుంది ఇక్కడ. మేబీ వర్షం పడిందా అంటే వర్షం కూడా పడలేదు, బట్ గాలి లేస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మనకి అమెజాన్ నుంచి పార్సల్ కూడా వచ్చిందండి. నేను చెప్పాను కదా కర్టెన్స్ కోసం ఆర్డర్ పెడుతున్నా అని చెప్పేసి. సో ఇందాకే మార్నింగ్ వచ్చింది, అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది. అండ్ అపోలో ఫార్మసీ నుంచి కూడా నేను సన్ స్క్రీన్ అపోలోలోనే పెట్టుకుంటాను ఎప్పుడు పెట్టుకున్నా కూడా. సో ఇప్పుడు కూడా అది పార్సల్ వచ్చేసింది. సో అంటే ఆల్మోస్ట్ సన్ స్క్రీన్ అయిపోవచ్చింది. అంతకుముందు అయితే 2 పెట్టుకున్నాం స్టాక్లో, బట్ అవి 2 కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాం. అపోలోలో ఒక 2 daysలో వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకు ఇంత లేట్గా బ్లాగ్ స్టార్ట్ చేసినామంటే ఇవాళ మా డాడీ కాల్ చేసిండు. ఫస్ట్ మా డాడీ కాల్తోనే లేచిన. మా డాడీ కాల్ చేసిండు, అండ్ మా అమ్మ కూడా కాల్ చేసింది, అండ్ మా మామయ్య కాల్ చేసిండు. ఇవాళ అదే మొత్తం కాల్స్ మాట్లాడడానికి చాలా టైం పోయింది. మాన్సూన్ లాగా లేనే లేదు అసలు. అంటే ఎప్పుడు ఎండ కొడుతూనే ఉంది, ఎండాకాలంలో కొట్టినట్టు కొడుతుంది. సో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా మబ్బు వస్తుంది, లేకపోతే దానికి ఇష్టం ఉంటే వర్షం పడుతుంది, ఇదే జరుగుతుంది. బట్ ఇవాళ సడన్గా వెదర్ చేంజ్ అయింది. అంటే నాకు కోల్డ్ సెన్సేషన్ ఉందండి, కొంచెం కోల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. నేనైతే 2 సార్లు బయటికి వెళ్ళి 2 times వెళ్ళొచ్చింది. ఒకటేమో అమెజాన్ ఆర్డర్ వచ్చింది, ఇంకోటి అపోలో ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో వర్క్ కోసం 3 సార్లు వెళ్ళినాం. 3 సార్లు 3 times వెళ్ళి అమెజాన్ ఆర్డర్ వచ్చింది, అపోలో ఆర్డర్ వచ్చింది, అండ్ ఇప్పుడు బోటిక్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఇస్తా అని చెప్పింది. తన ఈవినింగ్ కాల్ చేస్తా అని చెప్పింది. 2 dresses డబల్ స్టిచ్ అంతే. అండ్ నేను ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంక ఎడిటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు, మనకు టైం కూడా లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేసిన ఇది మనకి ప్యాక్ ఆఫ్ 2 ఇలా ఉంటాయి. నీకు తీసినావా ఆల్రెడీ? కొత్త బ్యాచ్ ఇది నార్మల్గా ఇది మనం ఇది తీసేస్తే ఇక డైరెక్ట్ స్టిక్ చేసుకోవడమే. మేబీ వాల్స్కి ఆగకపోవచ్చు, కానీ ఇక్కడ మనకి ఇది వుడ్ ఉంది కదా, సో ఈజీగానే ఆగిపోతుంది. అండ్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, మనం ఇట్లా ఫిక్స్ చేసుకుంటామా, ఇది ఇట్లా లిఫ్ట్ చేయాలి, ఇందులో ఫిక్స్ చేసేసి ఇట్లా లాక్ చేసేయాలి. ఇది ప్రాసెస్ అన్నట్టు. సో ఇది మనకి ఎన్ని తీసుకున్నాం? 4 తీసుకున్నాం కరెక్ట్. జస్ట్ డైరెక్ట్ ఇవి పెట్టేసుకుంటే అయిపోతుంది. పీవీసీ పైప్స్ ఏముంటాయండి, జస్ట్ లైట్ వెయిట్ ఉంటాయి కదా, సో అవి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ కర్టెన్స్ కూడా మనకి మూమెంట్ అనేది ఈజీ ఉండాలి. ఆల్ టైమ్ ఫేవరెట్ సన్ స్క్రీన్ ఏదైనా ఉందంటే ఇదే యూవీ హెల్ప్ SPF 50 ఉంటుంది. ఎన్నిసార్లు రీస్టార్ట్ చేస్తున్నా నాకే తెలియదు, ఇది ఎన్నో బాటిల్ కూడా నాకు తెలియదు. ఓకే, ఇప్పుడైతే నేను కొన్ని బట్టలు ఉన్నాయి, సో అవైతే ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. బజ్జు అయితే ఈరోజు ఫుల్ ఉంది ఎడిటింగ్ చేసేది. నిన్నటి బ్లాగ్ 2 hours అయింది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేను బట్టలన్నీ ఫోల్డ్ చేస్తా, బాగున్నాయి. ఒక 2 days అవుతుంది అనుకుంటా ఫోల్డ్ చేయక. అంటే మేము ఇంటికి వెళ్ళబోతున్నాము సడన్గా ఈరోజు నైట్ 2 daysకి. అంటే ఇప్పుడు ఇవాళ నైట్ వెళ్తే రేపు మార్నింగ్ 4కి అయితే దిగుతాం అక్కడ. సో సండే మండే మనకు అక్కడ అంతే. మేము ఇంటికి వెళ్తామంటే అక్కడ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. సో సండే మండే అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూస్డే అయితే రిటర్న్ వచ్చేది ఉంది. సో 2 days మందం అయితే వెళ్తున్నాం, బట్ సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. మేమైతే ఇప్పుడు కృష్ణాష్టమికి కొంచెం ఇంటి దగ్గర పూజ అండ్ భోజనాలు అయితే పెట్టిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. మా డాడీ అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే కాల్ చేసి ఫైనల్ చేసేసారు అన్నట్టు. సో ఇంటికి రమ్మని చెప్పేసి అన్నారు. సో మనకు కూడా మంచిగా ఇప్పుడు ఏం పని లేదు. మళ్ళీ వెనస్డే అంతవరకు అయితే ఏ పని ఉండదు. సో రేపు వెళ్ళి అంటే ఇవాళ మార్నింగ్ ఇవాళ నైట్ ఎక్కితే రేపు మార్నింగ్ అక్కడ దిగుతాం కాబట్టి రేపు అండ్ ఎల్లుండి ఉండి తర్వాత మళ్ళీ వచ్చేయడమే. సో ఇప్పుడు దానికోసం అని చెప్పేసి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఎక్కువ లగేజ్ అయితే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ ఒక బ్యాగ్ 3 pairs ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీసుకొని పోదాం అనుకుంటున్నాము. ఓకే గైస్, సో మేమైతే రెడీ అయిపోయాము, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. అండ్ మన బ్యాగ్ వచ్చేసి ఇదొకటి అండ్ ఇదొకటి, అండ్ నేనైతే ఇక్కడ ఉన్నా. ఓకే, మనకి ఇంకా క్యాబ్ 3 minutes చూపిస్తుంది. మనకి టైం కూడా లేదు, 8:45 అవుతుంది. ఇప్పుడైతే మనకి 9:30కి బస్. ఇక్కడ నుంచి మనకి 40 minutes ఉంది జర్నీ. సో గ్యాప్ లేకుండా మాట్లాడతానా? బాయ్. చలో వెళ్ళిపోదాం బా. అవునండి, లైట్ ఆఫ్ చేయలే. లాస్ట్ మినిట్ వర్క్స్ ఇట్లనే ఉంటాయి. అన్నీ ఆఫ్ చేసేసినామా? అన్నీ విండోస్ వేసేయరా, లేకపోతే డస్ట్ వచ్చేస్తుంది లోపలికి. ఇంకా క్యాబ్ రావడానికి ఇంకా 3 minutes చూపిస్తుంది. చిన్న అయితే అమ్మకి కాల్ చేసింది. మేబీ వినిపిస్తుందో వినిపించదో, నేనైతే వినిపిస్తుందనే మాట్లాడుతున్నా.
మేము జీవీఎస్ బైక్ యాక్చువల్గా మమ్మల్ని రేపు మార్నింగ్ రిసీవ్ చేసుకునేది మా మావయ్య. సో మావయ్య కాల్ చేసి చెప్పాలి, మేము ఇంకా చెప్పలేదు అంటే ఆల్రెడీ వస్తున్నామని చెప్పినాం కానీ మేమే కొంచెం లేట్గా డిసైడ్ అయిపోయినాం. ఇప్పుడు మా మమ్మీ చెప్తా అన్నది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం. తినలేదు అసలు ఏమి కదా. తినలేదు, నేను ఈవినింగే తిన్నా. ఈవినింగ్ 5:30కి ఆ టైంకి తినేసిన. ఇక వెళ్ళడం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తినేసిన, లేకపోతే నైట్ తిందును. నేను ఆఫ్టర్నూన్ తిన్నా. ఇప్పుడు ఏమైనా తీసుకోవాలి, ఆకలి వేస్తుంది. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంటికి వెళ్దామని ఆర్భాటంగానే వెళ్తాం ఇంటి దగ్గర నుంచి అయితే ఎప్పుడు ఇంతే. ఓకే సరే గైస్, తర్వాత కలుద్దాం. ఓకే గాయస్, మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఎందుకు ఇంత టైం అయితే 4:30 అవుతుంది. మా వాళ్ళు ఫుల్ పడుకున్నారు, లేవ్వట్లే అసలు. అందుకే బయటకు వచ్చి మరీ అవుటర్ చెప్తున్నాం. ఓకే మేమైతే రీచ్ అయిపోయినా, ఇప్పుడైతే అందరూ పడుకున్నారు. సో ఇప్పుడు మేము కూడా పడుకోవాలి. వచ్చేటప్పుడు ఇద్దరం అసలు నువ్వు పడుకున్నావా? నేను పడుకోలే. నేను పడుకున్నా. అసలు నార్మల్గా ఎప్పుడైనా దిగే ఒక 10 minutes ముందు మామయ్య కాల్ చేస్తాం, కానీ ఈరోజు దిగిన తర్వాత కాల్ చేసినాం. అట్లా ఉంటుంది, నిద్రపోయినా ఈమె నిద్రపోలేగా నెట్ ఏం చేస్తుంది. ఇప్పుడు పడుకుంటాం గైస్. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాము. అసలు నాకు తెలిసి బ్లాగ్ చిన్నగా అయితే ఏం కాదు, ఏం చేస్తాం మరి మనం. సడన్గా అన్ని కాయలన్నీ సడన్గానే ఉంటాయి కదా. ఇట్లా బట్టలన్నీ ఆరేసిండ్రు బయట. సో రేపు పొద్దున లేచి చూడాలి. సో వాళ్ళని సతాయించాలి. మార్నింగ్ లేచి వస్తారు ఇక రేపు మార్నింగ్. కనీసం మమ్మల్ని 2 hours 3 hours కూడా పడుకునే వస్తారు. నాని చిన్న లే అనుకుంటా. ఓకే గైస్, బాయ్. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. ఇప్పుడు కూడా అంతే, బాయ్.